కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపటి నుంచి మాజీ మంత్రులు, ఆ తర్వాత మాజీ సీఎంను విచారించనున్నారు. రేపు ఈటెల రాజేందర్, సోమవారం హరీష్ రావు, బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఈ నెల 5న హాజరు కావాలని ముందుగా నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేనని, ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తానని కేసీఆర్ చెప్పిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దాంతో ఆయన ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించింది. వీరి విచారణ తర్వాత మేడిగడ్డపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, జస్టిస్ విసి ఘోష్ ఇచ్చినటువంటి ఏదైతే మొత్తం విచారణ సంబంధించినటువంటి ఇది ఆల్మోస్ట్ రిపోర్ట్ ఇచ్చేటువంటి సమయంలోనే వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు కూడా హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఇది మళ్ళీ 2 నెలలు పొడిగించడమే కాదు, నేతలు కూడా పిలిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ కు బీజేపీ ఎంపీకి నోటీసులు అందాయి, కేసీఆర్ కు అందాయి, అదేవిధంగా హరీష్ రావు కూడా అందాయి. వాస్తవానికి కేసీఆర్ ని ముందు డేటు రమ్మని చెప్పిన నేపథ్యంలో ఆయన కొంత నాకు టైం కావాలని చెప్పిన నేపథ్యంలో ఆయనకు 11వ తేదీ నాడు కేసీఆర్ కు టైం ఇచ్చారు. అదే సమయంలో సోమవారం నాడు హరీష్ రావుకు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయనకు టైం ఇచ్చారు. రేపు ఈటెల రాజేందర్ కు టైం ఇచ్చిన నేపథ్యంలో రేపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు వచ్చి ఏం చెప్పబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ ని దాదాపు 90,000 కోట్ల రూపాయలు పెట్టి చాలా టైం తీసుకొని దాన్ని కట్టారు. దానికి మేడిగడ్డ, సుందీల్లా, అన్నారం ఈ మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన దాంట్లో చాలా ఇచ్చారు. దాని వారసులో కూడా తీసుకురావడం జరిగింది. అయితే అదే సమయంలో మేడిగడ్డలో జరిగినటువంటి సంఘటన ఏదో కరెక్ట్ గా ఎలక్షన్స్ కు ముందు ఒక 6 నెలల ముందు ఈ సంఘటన మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్ల దగ్గర జరిగినటువంటి సంఘటన పగుళ్ళు ఏదైతున్నాయో అవి ఒక్కసారిగా ప్రతిపక్షానికి అస్త్రంగా మారింది. దాని తర్వాత ఇష్యూ పెద్దదైన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. బట్ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకుని ఎలక్షన్ ఎజెండాలోకి తీసుకెళ్లింది. దాన్ని ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆనాడే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి, మేము అధికారంలోకి వస్తే వెంటనే దీని మీద కమిషన్ వేస్తాం, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే వెంటనే గవర్నమెంట్ కు వచ్చిన స్టార్టింగ్ లోనే 3-4 నెలల్లోనే కమిషన్ వేశారు. దీనికి ఆ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ దాదాపు 100 రోజుల దాకా స్టడీ చేసింది, పబ్లిక్ డొమైన్ లో ఉంచింది, సలహాలు సూచనలు తీసుకుంది, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది, గతంలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తీసుకుంది, కింది స్థాయి ఎంప్లాయీస్ నుంచి బ్యూరోక్రాట్స్ వరకు అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక నివేదికను తయారు చేసి గవర్నమెంట్ కి ఇద్దామని అనుకోండి. కానీ అంతలోపే ఇక ఉండదు, ఎవరు నేతలతో ఇక కమిషన్ ముందుకు హాజరు కావాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని ఆనాడు చెప్పడం జరిగింది. ఆ చిట్చాట్ లో జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి సమాచారంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫైనల్ కన్క్లూజన్ కు రావడం సరైనది కాదు, నేతలను కూడా పిలవాల్సిన అవసరం ఉందని కూడా మళ్ళీ మాట మార్చి జస్టిస్ ఘోష్ కమిషన్ చెప్పింది. దీంతో వెంటనే నోటీసులు కూడా ఈ 3 లీడర్లకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆనాడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసు ఇవ్వడం జరిగింది. 2 నెలల పాటు ఈ విచారణకు సంబంధించి 2 నెలల పాటు పెంచి వెంటనే వీళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఈ 2 నెలల్లో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన జస్టిస్ ఘోష్ కమిషన్ భావించింది. అందుకనే రేపు ఈటెల రాజేందర్ ఫస్ట్ టైం ఆయన రేపు కమిషన్ ముందు బీఆర్కే భవన్ కు వస్తున్నారు. రేపు ఆయన వచ్చి ఏం సమాధానం చెప్తారు. వాస్తవానికి ఆనాడు బీఆర్ఎస్ పార్టీలోనే ఈ 3 లీడర్లు ఉండేది. కానీ ఈటెల రాజేందర్ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం నుంచి ఆయన బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో ఎంపీగా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనే అయితే ఈ ఇష్యూలో మాత్రం అందరూ 3 కూడా ఒకే రకమైనటువంటి మాటకు కట్టుబడి ఉన్నట్టుగానే అర్థమవుతోంది. వాస్తవానికి ఆయన బీజేపీలో ఉండి వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ఇష్యూ అంతా ఆనాడిది కాబట్టి ఇప్పుడు తలో మాట చెప్పకుండా ఒకే మాట మీద ఉండాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ కాళేశ్వరం కమిషన్ లో ఎక్కడ పొరపాటు జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. ఎక్కడ తప్పు జరగలేదు, అది కేవలం చిన్న పగుళ్ళు, దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తారు.
ఇవన్నీ కూడా కేసీఆర్ దాని తర్వాత హరీష్ రావుని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతిమంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని ఒక కంక్లూజన్ గా తీసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.